అసలు ఏం జరిగింది ఆ రోజు? వడ్లు జోకి మేము పొలం కౌలు చేసుకుంటాం, మా భూమి లేదు. వడ్లు జోకి 8 రోజులు ఉంచిర్రు అట్లనే. ఆ, 8-10 రోజులు ఉంచిర్రు. వర్షం వస్తుందని వేయరు. ఉమ్, కాలు వచ్చే వరకు గోడ కాడ ఉన్నారు. గోడ ఊడింది. నా కొడుకు జాబ్ వచ్చి 23 సంవత్సరాలు పడుతుంది. 23 సంవత్సరాలు. అంటే నీకు ఎంతమంది కొడుకులమ్మా? ఇద్దరు. ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు చనిపోయిండు. అసలు ఆ రోజు రాత్రి పోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? గాడి పత్తంది పరదలు అవుతుంది వేయరు. జోకి ఆడ పెట్టిరు. జోకకుంటే పోకపోదు. తట్టు సంచుడుగా తడతాయి అని వేయరు. కొడుకుని తీసుకొని వేయరు. పోయిరు వెంటనే జోకులు అంటే జోకి ఉన్న బస్తాలు అట్లే వచ్చిర్రా? 8-10 రోజులు ఉంచిర్రు. 8-10 రోజులు జోకి వెంటనే వేసుకోపోలే. మీకు భూమి కూడా ఏం లేదు? లేదు, మాకేం భూమి లేదు. మేము కౌలుకి చేసుకుంటాం. ఎట్లమ్మా ఈ పరిస్థితుల్లో? ఇప్పుడు కనీసం మీకు అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు. అన్నం పెట్టే కొడుకే వేయండు, నాకు భర్త వేయండు. నాకు నెలకు 10,000 గోళీలే కావాలి. నేను బెడ్ రెస్టే మొత్తం. నాకు మొత్తం బెడ్ రెస్టే. అంటే నీకు హెల్త్ బాగుండదా? నెలకి ఎంత అయితే నీకు? నాకు అయితే 10,000. నాకు ఇప్పటికాలం వేణసంది 4 సార్లు వెనక కట్టినారు. నెలకు 10,000 నీకు ఆరోగ్యానికి ఖర్చు అయితే. ఇటు ఇది ఈ పరిస్థితి కౌలు రైతులు మీరు ఇంత ఇబ్బంది పెట్టింది. కనీసం గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం? ఏది లేదు. జీవన్ రెడ్డి కొట్లాడిండు, దివాకర్ రావు కొట్లాడిండు, కానీ ఎలాంటిది లేదు. ఎలాంటిది లేదు. అంటే భూమి అని ఉంటే ఏదన్నా 5 లక్షలు వచ్చి అది కూడా లేదు మీకు? కొంచెం ఉన్నది ఎకరం ఉంటే దాని వల్ల 5 లక్షలు పడ్డాయి అంతేగాని ఏది లేదు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అమ్మా అసలు మీకు? వడ్లు కొనక వాళ్ళు ఇస్తే మనకు రెండుతుందా? నా మా వాళ్ళు ఉంటే నాకు అన్నం పెట్టు, నా కొడుకు నా భర్త నాతో ఉండు, వాళ్ళు ఇస్తే మనకు రెండుతుందా? కనీసం మీరు పండించిన పంటనే కొంటే అయిపోయేది. మీరు పండించిన పంటనే కొంటే అయిపోయేది. ఆ పంటే కొనలేదు. ఇప్పుడు కనీసం సాయం చేయలేదు. ఏది లేదు, ఎలాంటిది లేదు. కనీసం రూపాయి సాయం చేయలేదు. ఇంత దారుణంగా ఉంటుందమ్మా? అంతే ఉన్నది. మరి చూసుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఉన్నది. ఎన్ని రోజులు అవుతుందమ్మా చనిపోయి? 2 నెలల 20 రోజులు అవుతుంది. 2 నెలల 20 రోజులు అవుతుంది. 5వ నెల 6 తారీఖు. ఎన్ని ఎకరాలు కౌలు తీసుకొని? 5 ఎకరాలు. 5 ఎకరాలు కౌలు తీసుకొని చేసేటోళ్ళు. ఓన్లీ కౌలే? ఇంకా మీకు మామూలు 1 ఎకరం ఉంది అంతే. 1 ఎకరం ఉన్నది. కొడుకులను చదివిపించుకుంటామని కొంచెం అమ్ముకున్నాం. చదువుపించుకున్నాం. చదువు కోసం అమ్మారు. చదువు కోసమే అరెకరం అమ్ముకున్నాం. చదువుకు పెట్టుకున్నాం. నా కొడుకు జాబ్ వచ్చి 20వ తారీఖు ఎగ్జామ్ ఉందని వచ్చిండు. ఎగ్జామ్ కోసం వచ్చిండా? ఎగ్జామ్ కోసమే వచ్చిండు. ఏం చదివేవాడు? డిగ్రీ అయిపోయింది. కానిస్టేబుల్ మొన్న రాయలేదా? ఈ రాసు అలా ఉండే దాంతో కోచింగ్ తీసుకున్నాడు. కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాడా? చదువుకున్న కొడుకు లేడు, భర్త లేడు, ఎలాంటిది లేదు నాకు. ఇప్పుడు చిన్న అబ్బాయి ఏం చేస్తాడమ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. చిన్న పిల్లగాడు. ఏం తెలియదు. కనీసం ఎవరన్నా వచ్చి భరోసా అన్న ఇచ్చిరా? ఏది లేదు. ఈయన ఒప్పుకున్నాడు, కలెక్టర్ ఒప్పుకున్నాడు, కానీ ఆయన ఎలాంటిది లేదు. ఏం లేదు. పొద్దున 9కి కూర్చున్నామంటే సాయంత్రం 5 దాకా నడి రోడ్డు ఎర్ర ఎండలో కూర్చుంటూ పెట్టిండు. అంటే మరి ఎందుకు మరి జోకినాక ఎందుకు తీసుకపోలేదు వాళ్ళు? అదే ప్రేమసాగర్ వచ్చిండు, అడిగితే మాది ఏది లేదంటాను. అడిగినాం. వాళ్ళు ఏమో టన్నులు కొన్నాం, కొన్ని వేల టన్నులు కొన్నాం అంటారు. అదంతా అబద్ధమే. ఇది అయిపోయినాక కొన్నారు. తడిసిన ధాన్యం కూడా కొంటాం అన్నారు. అప్పటి వరకు కొనలే. అదంతా అబద్ధమే. దారుణం. ఇప్పుడైతే ఏ పరిస్థితి లేదు. ఆరోగ్యం బాగుండదు. ఎందుకు చచ్చిపోయారు? భర్తల కావలు పోయి బాగా అరసం వచ్చిన వాళ్ళే పంచనాళ్ళల్లో కట్టె మిషన్ ఉంటే ఆ మిషన్లోకి పోతున్నారు వరకు గోడ కూలి పెయిన కొడుకు 40-50 సంవత్సరాల కొడుకు 23 ఏళ్ళ మనవాడు. ఇద్దరు పోయింది. ఏంది ఒడ్లు కొనక భర్తలు కవర్ కప్పేస్తా అని అరసం వచ్చి ఇట్లా పోయిండు. ఇట్లా కొత్త గోడ కూలి చనిపోయిండు. అదే ఒడ్లు కొని ఉంటే ఈ పరిస్థితి ఉండపో. జోకిన బత్తాలు పోక 2 పానాలు తీసిండు. కవర్లు కప్పటానికి పోయి అందులకు పండ్లకు ఉరికి గోడ కూలి చనిపోయిండు. తండ్రి కొడుకులు 2 పోయిండు. ఓన్లీ ఒడ్లు కొనకనే? తండ్రి కొడుకు ఇద్దరు. అయితే కవర్ కప్పుతాం అని పోయి. మీ ఇంటి పరిస్థితి ఏందమ్మా? భగవంతుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. మాకు ఏ పరిస్థితి లేదు. మాకు కావాల్సిన పరిస్థితి అన్నట్టు లేదు. కొడుకు పోయిండు, మనవాడు పోయిండు, 2 పోయిండు.
అంతకుముందు ఎమ్మటెమ్మటే అమ్ముకునేదా అయితే మీరు? ఏంటనే జోక్కుందరు, నెల అయినాకనే జోక్కుందరు. ఉమ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొనపోవడం వల్లనే మీ ఊర్లో అట్లా కొనపోవట్లనే. ఆడికి నెల రోజులు. నీకు ఎంతమంది కొడుకులమ్మా? నాకు 2 కొడుకులు 3 బిడ్డలయ్యా. 2 కొడుకులు. ఒక కొడుకు చనిపోయింది ఇప్పుడు. పెద్ద కొడుకు చనిపోయిండు, కొడుకు చనిపోయిండు. తండ్రి కొడుకులు 2 పోయిండు. 2. ఒక ఒక అంటే గోడ అంటే మిల్లు దగ్గరనా? అది కట్ట మిసిలి, ఆహా. రేకుల షెడ్ కూలి. ఆహా. ఓకే, కవర్ కప్పి ఆ రేకుల షెడ్కి పోయి బాగా వచ్చిన వాళ్ళ రేకుల షెడ్లో వచ్చింది. వచ్చే వరకు గడ ద్వారా రాను, ఆ గోడ కూల 2 అల్లనే. మరి ఏమన్నా సాయం చేసిందా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు? ఈ వరకు ఏది మాకు అందలేదు, ఏది అందలేదు. మీకు ఏది రైతులకి ఒక రూపాయి కూడా? ఏది ఇట్లా చనిపోయిన వాళ్ళకు కేసీఆర్ అప్పుడు 5 లక్షలు ఇచ్చేది, రైతు బీమా అని 5 లక్షలు ఇచ్చేది. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదా మీకు? ఇవ్వలే. అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చేది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిర్రా? ఈ వరకు మాకు 2 నెలలు అయినా 15 రోజులు అయింది. నాకు 5 తారీఖు అయితే 3 నెలలు అవుతుంది. 5 తారీఖు నడువే ఇలాంటి వరకు మాకు ఏ ఫలితం లేదు, ఏం లేదు. లేదు లేదు. కనీసం వచ్చి మరి ఎట్లా జరిగిందని అడిగిన వాళ్ళు ఉన్నారా వాళ్ళు ప్రభుత్వం నుంచి? మందలు చచ్చిపోయినాక తెల్లారి వచ్చింది, మందలు ఇచ్చింది, కథం గంతే, ఇంకా చేతులు దులుపుకున్నాం. ఇంకోటి ఏం లేదు. ఇక మా బతుకు కలతకుండా. ఓ కొడుకు ఇప్పుడు నీకు అన్నం పెట్టే కొడుకు వేయండు టైంలో మా మమ్మల్ని పట్టుకుని తిరిగి మనవడు వేయండు, కొడుకు వేయండు. ఇక మా పరిస్థితికి తప్పుకున్నాడు. డాడీ చనిపోయిండు. ఎట్లా, దేనికోసం వెళ్ళారు, ఎందుకు చనిపోయారు? అంటే వర్షం వస్తుంది, గాలి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. అంత ప్రబంధం రాలేదు. వర్షం వస్తుందని అనుకున్నాము. వర్షం వస్తుంది కదా అనేసి డాడీ వడ్ల పైన పరద కప్పేసి తమ్ముడు హైదరాబాద్ వెళ్తా అనేసి, వాడికి ఎగ్జామ్ ఉందని హైదరాబాద్ వెళ్తా అని వెళ్ళే పరద కప్పి వెళ్ళి వస్తున్నాడు, దింపేసి రాగా బాగా వీధురుగాలులు, వర్షము అలా రావడంతో డాడీ ఒక షెడ్ ఉంది కదా, దాన్ని తల దాచుకోవడానికే వెళ్ళింది. అంటే డాడీకి అంటే బయట కూడా అంటూ ఉంటారు, డాటర్కి చాలా వార్నింగ్ ఉంటుంది. రోజు మీ డాడీ లేడు, చాలా బాధాకరం. నాకు అసలు చెప్పాలంటే అందరికంటే, మమ్మీ కంటే, తమ్ముడి కంటే, అందరికంటే ఎక్కువగా డాడీ ఇష్టము. అసలు డాడీ ఇట్లా అయిపోతాడని అసలు అంటే ఎందుకు ఒడ్లు కొనలేదా? మీ ఒడ్లు ఎందుకు ఒడ్లు కాంటా పెట్టిన తర్వాత కొనలేదని అంటున్నారు? అంటే వడ్లు సరి అయిన టైంకి వెళ్తే ఇట్లా జరిగేది కాదు కదా. అదే మీరు ఒడ్లు కొని అక్కడ పండించిన తర్వాత అక్కడ పోసిన తర్వాత కొనలేదు గవర్నమెంట్, అంతే. సరే, ఇప్పుడు ఎంతో కొంత కాదన్నా కూడా చనిపోయినప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక స్పందన రావాలి. కానీ ఎట్లాంటి ఏమైనా స్పందన వచ్చిందా మీకు గవర్నమెంట్ నుంచి? ఏమైనా సహాయమో చేయడమో అట్లాంటివి ఏమి రాలేదు, ఇప్పటివరకు ఏం రాలేదు. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు మాత్రమే మీకు సాయం చేసినారు. ఎట్లా చూస్తారు అసలు? కనీసం మీ ఇంటి దాకా రాకపోవడం. ఇంకా ఎవరు, మీ డాడీ ఒక్కడైనా ఇంకా ఎవరైనా చనిపోయారు? మా డాడీతో పాటు 3 రైతులు. డాడీ అంటే మొత్తం 4 రైతులు. మొత్తం 4 రైతులు. మీ కుటుంబం నుంచి ఒకరు. ఏం చెప్పాలనుకుంటారు? కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఏం చెప్పారు? ఇప్పుడు ప్రభుత్వంలో మేము లేకపోయినా కానీ మేమున్నాం మీకు సహాయంగా అని చెప్తున్నది మాకు గవర్నమెంట్. కేసీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.